చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ కానీ లోకేష్ అన్న గారు కానీ వచ్చినప్పుడు దయచేసి వాళ్ళ సైడ్ వెళ్ళడం కానీ తెలుసు. ఏదైతే ఇప్పుడు మన ప్రోగ్రామ్ జరుగుతుందో అది లైవ్ గా మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే మన యూట్యూబ్ లో ఛానల్ ఉంటుందో ఆ ఎన్నికల తిరుగుతుంటే ఒక మహిళ కూడా ఉండేది కాదు. మరి నేను కూడా ఆనాటి మరి మన నాయకురాలు మన స్ఫూర్తిదాయకం ఎవరంటే మన అక్క పరిటాల సునీతక్క. ఆ రోజు కూడా మరి ఏనాడు నేను కడప దాటి బయటకు రాలేదు. ఆ రోజు అక్క ఈ పార్టీలో నాయకుల కన్నా గొప్పవాళ్ళు, మార్పుని సాధించగలిగిన మొండి వాళ్ళు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఎందుకంటే పార్టీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే కార్యకర్త అనేవాడికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఉడుకు ఉందే ఇప్పుడు మన మధ్యలో ఈ ఉడుకు లోపల పుడుతుంది అనమాట. రాష్ట్రం వెనకబడతానన్నా, రాష్ట్రం సమస్యల్లో ఉందన్నా, లేకుంటే పార్టీ ఇబ్బంది పడుతుందన్నా, పార్టీ సమస్యల్లో ఉందన్నా ఎక్కడ లేని ఉడుకు పుట్టుకొస్తుంది అనమాట. మనకు వారసత్వంగా వస్తుంది రాష్ట్రంలో. అది తెలుగుదేశం పార్టీ జెండాని పట్టుకున్నా, కలిసి నడిచిన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో నడిచిన వాళ్ళందరికీ కూడా మనం ఒక జబ్బు పట్టించినట్లు పట్టిస్తాం అనమాట చైతన్యాన్ని. ఏ పార్టీలో కార్యకర్తకి అంత చైతన్యం ఉండదు, ఈ పార్టీలో నాయకులకు కూడా అంత చైతన్యం ఉండదు. కానీ ఈ పార్టీలో కార్యకర్తకు ఖచ్చితంగా ఆ చైతన్యం ఉంటుంది. మనతో పాటు నలుగురు కలిసి తిరిగినారంటే వాళ్ళందరికీ మనం ఇది వంట పట్టించేస్తాం. సమస్య ఉందంటే వాళ్ళు నిలబడండి, పోరాడండి, పోరాడి సాధించండి అనే ఒక బలాన్ని మనము ఒక బలాన్ని, ఒక చైతన్యాన్ని మనం కూడా ప్రజలందరికీ కూడా మనము నేర్పిస్తామన్నమాట. ఈరోజు ఇప్పుడు వక్తలు చాలా మంది మాట్లాడుతూ ధర్మవరంలో ఆ రోజున్న పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. మొన్న 5 ఏళ్ల కిందటి పరిస్థితుల గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజున్న పరిస్థితుల్లో వాస్తవంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీని గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆ సమస్యల నుంచి మనం బయటకు వచ్చాం. 2 ఏళ్ళు ఇబ్బంది పడే పరిస్థితుల్లో నుంచి ఎట్లా నాయకత్వం, ఎట్లా అవతల పార్టీ ఎక్కడ చూసినా ఈ రంగం చేస్తా అంటే ఎందుకురా అని చెప్పి చాలా మంది భయపడి వద్దులే అనుకునే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీతో పాటు మేమున్నాం. ఈ నియోజకవర్గంలో మేమున్నంత వరకు జెండా ఎగరేస్తామని చెప్పి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి మాకు ధైర్యం ముందు నడిపించారు. నాకు వాస్తవంగా ధైర్యం లేదు. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసుకోగలుగుతాం ఈ నియోజకవర్గాన్ని, ఎటు కాని పరిస్థితుల్లో ఉంది. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాం. దీన్ని సాధించుకోలేం, దీన్ని నిలబెట్టుకోలేం అనే నమ్మకం అనేది వాస్తవంగా చాలా అధైర్యపడిన నమ్మకం అనేది కూడా నాలో లేని పరిస్థితి. వచ్చి 4 రోజులు కూర్చుంటే 4 రోజుల్లో ఇక్కడ నామినేషన్లే కాదు, ఇంకొంచెం సమయం ముందే వచ్చుంటే గెలుపును కూడా సాధించగలుగుతాం ధర్మవరంలో అని చెప్పే స్థాయిలో ఈ నియోజకవర్గంలోని